ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు, పేదల ఆత్మగౌరవ ఆనవాళ్ళు ఈ ఇందిరమ్మ ఇండ్లు. జీవితమంతా కష్టించిన సొంత ఇల్లు కట్టుకోలేమన్న నిస్సహాయత నుండి మాకు సొంత ఇల్లు ఉందని గర్వంగా చెప్పుకునే భరోసా ప్రజాప్రభుత్వం అందిస్తున్నది. అందుకే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం జరుగుతుంది. తొలి దశలో 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ముఖ్యంగా గిరిజనులు, చెంచులు, అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. రెండో విడతలో 2.50 లక్షల కొత్త ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ క్యూర్ పరిధిలో, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం 30,089 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ బాధితులు, హిమోఫిలియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు శాచ్యురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ని అందిస్తున్నదని గర్వంగా ఈరోజు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను.